హాయ్ అండి, అందరికీ నమస్కారం. సర్వే జన సుఖ్నభవంతు. ఈరోజు టాపిక్ ఏంటంటే సర్వే జన సుఖ్నభవంతు అన్ని ఊర్లో వాళ్ళు గుళ్ళకి వెళ్ళి చెప్తూ ఉన్నాం. మా ధైర్యమైన ఫౌండేషన్ తరఫున 6th క్లాస్కి 10th క్లాస్కి ఈ ఫామ్ రెడీ చేశానండి. ఈ ఫామ్ ఏంటి అంటే, ఎవరైతే 5వ తరగతి పాస్ అయ్యి పిల్లలు సిక్స్త్కి వస్తారో, హై స్కూల్లో జాయిన్ అవ్వగానే వాళ్ళకి ఫామ్ ఇస్తున్నామండి. ఈ ఫాము చదువుతూ వాళ్ళే రాయాలి. అంటే ఈ ఫామ్లో వాళ్ళ అభిరుచులు, వాళ్ళకి ఏంటి ఇష్టం, మీరు ఈ ఫామ్ చదివితే మీకు అర్థమైపోద్ది. అంతా రాస్తూ వాళ్ళే మనకి వెనకతల సలహాలు ఇవ్వమని కూడా రాస్తాను పిల్లలకి. ఇప్పటి నుంచే కుటుంబ వ్యవస్థ కోసం వాళ్ళకి తెలియాలి. వాళ్ళ కుటుంబంతో వాళ్ళు ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా లేదా ఏంటి, ఏమైనా విషయాలు ఉంటే దాని మీద రాస్తారు. దాన్ని బట్టి మేము కేస్ స్టడీకి వాళ్ళ ఇంటికే వెళ్తాము. పిల్లల ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటి, పిల్లలు బిహేవియర్ ఏంటి, ఎలా అప్రోచ్ అవుతారు ఏంటి, ఏమైనా గొడవలు అంటే పిల్లలు పేచీ పెడుతున్నారు, పేచీ పెడితే ఎందుకు పేచీ పెడుతున్నారు. నేను స్కూల్లో చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ క్లాసు. ఏ క్లాస్ అంటే 6థ్కి ఒక సబ్జెక్టు, 10థ్కి ఒక సబ్జెక్టు. 6థ్కి చిన్న చిన్న విషయాలు ఏంటంటే ఎవరిని ఎలా గౌరవించాలి, ఇంటికి వచ్చే వాళ్ళ అతిథులతో ఎలా మాట్లాడాలి, బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఇంట్లో అమ్మకి ఎలా సాయం చేయాలి, నాన్నతో ఎలా మాట్లాడాలి, అమ్మతో ఎలా మాట్లాడాలి, అంటే గుడ్ టచ్లు బ్యాడ్ టచ్లు ఇలాంటివన్నీ సంబంధించిన విషయాలు ఆ ఏజ్ వరకు కొంచెం మరీ డీప్గా కాకుండా చెప్తాను. 10th క్లాస్ అంటే ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ బాగా వస్తుంది కాబట్టి, మైండ్ మెచ్యూర్ బాగా అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి 10th క్లాస్ అయిపోయాక ఏం చేయాలి, ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు ఏం చదవాలి, వాళ్ళ చదువు గోల్ ఏంటి. చాలామంది వాళ్ళు ఏదో అవ్వాలనుకుంటారు, పేరెంట్స్ ఏదో చేయాలనుకుంటారు, కానీ సెట్ అవ్వక వాళ్ళు బయటికి చెప్పలేక రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. సో ఫుల్లీ నేను ఓపెన్గా పిల్లలతో మాట్లాడి వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళకి ఏమి ఇష్టం, ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పలేని పరిస్థితులు ఉంటే నా ద్వారా అంటే నేను కూడా వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకి చాలా చెప్పాము. కానీ ఈ ఫీల్డ్లో 20 years నుంచి ఇదే పని కాబట్టి సొసైటీలో అందరూ బాగుండాలి, ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదు. తర్వాత ఇదే విషయము తల్లిదండ్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లల దగ్గర మీరు దెబ్బలాడుకోవద్దు. దయించి పిల్లల దగ్గర కష్టకాలు మాట్లాడుకోండి, కానీ స్మూత్గా మాట్లాడుకోండి. అంతేగాని వాళ్ళు ఎలా అనిపిస్తారంటే వాళ్ళకి ఈ పరిస్థితుల్లో మేము ఎలా ఉన్నాము, మేము ఎలా పెరగాలి, మేమేంటి, మాకేంటి, వాళ్ళు అంటే తప్పుడు మార్గాలకు వెళ్ళకుండా దయించి నా రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలకు మేము ఇచ్చే ఫామ్ ఎంత విలువైందో మీకు తెలియాలి. మీరు కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏం కావాలంటే అదే ఏం కావాలి అంటే బ్యాడ్గా కాదు, అన్నీ మంచిగా ప్రొవైడ్ చేయండి. అంతేగాని ఇతర పిల్లలతో పోల్చుకొని మన కుటుంబం పరిస్థితి మన లెవెల్ బట్టి మనం చూసుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద ఒత్తిళ్ళు తేకూడదు. పిల్లలకి ఇప్పటి నుంచి ఒత్తిళ్ళు తెస్తే వాళ్ళు చదవలేరు కదా. అందుకని ఓపెన్గా చక్కగా. మరో రిక్వెస్ట్ ఏంటంటే, తల్లిదండ్రులు ఎంత బిజీ అయినా సరే పిల్లలతో గడపాలండి. ఆ ఎఫెక్షన్, ఆ ప్రేమ అభిమానం మళ్ళీ రావు. ఈ వయసులో వచ్చే ప్రేమ అభిమానంలో సేఫ్టీ, వాళ్ళకి ఒక రైట్. మా డాడీ ఇలాగా, ఓకే డాడీని నేను ఇది అడగాలి, మా మమ్మీని నేను ఇది అడగాలి, మా అమ్మతో ఇలా ఉండాలి, మా నాన్నగారితో ఇలా ఉండాలి. వాళ్ళకి ఇప్పటి నుంచే మనం అలవర్చుకోవాలి. చాలామంది ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి రిలేషన్లే లేవు. కనీసం బాగుందాం అనే కూడా మెసేజ్లో పెట్టేసుకుంటారు, హౌ ఆర్ యూ, వే ఆర్ యూ, సో అండ్ సో, అంతే అయిపోయింది. అంతేకాకుండా అమ్మ తిన్నారా, నాన్న ఉన్నారా, అమ్మ ఏమైంది, అమ్మకి బాగాలేదా, నాన్నకి హెల్త్ ఏం లేదు. ఇవి అంటే ఈ ఎథిక్స్ ఏం లేవు. అంటే నౌడేస్ ఏం బాగాలేదు ఫ్యామిలీ. అందుకే ఊరు వాడ తిరిగి పిల్లల కోసం నేను ఫోకస్ చేస్తున్నాను. పిల్లలు చాలా బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, క్రైమ్ రేట్ తగ్గాలి. కోర్టు పోలీస్ స్టేషన్లు పిల్లలు వెళ్ళకూడదని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు. అంటే నాన్న మంచోడు కాకపోతే అమ్మ పడే కష్టం నాకు తెలుసు, అమ్మ మంచిది కాకపోతే నాన్న పడే కష్టాలు కూడా నాకు తెలుసు. కాబట్టి ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే మాతో మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీ పిల్లలే కానీ మిమ్మల్ని ఇబ్బంది పడితే మాతో మాట్లాడవచ్చు. మా సంస్థ ద్వారా మీకు తప్పకుండా హెల్ప్ జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోలేరు కదా, వెళ్ళినా ఏదోలా ఫీల్ అవుతున్నారు కాబట్టి అలాంటి ఫీలింగ్స్ ఏం పట్టకండి, మీరు కూడా ఫీల్ అవ్వకండి. నిజమైనా మేము కూడా మా వల్ల కూడా మీకు అక్కర్లేదు అనుకుంటే, నిజంగా మీరు బాధితులు అయితే ఉంటే, బాధపడుతూ ఉంటే డెఫినేషన్ తప్పకుండా మీకు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సలహాలు తీసుకోవచ్చు. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మేము మాట్లాడుతున్నాం. ప్రతి వాళ్ళు మీతో చక్కగానే మాట్లాడతారు. పోలీసు వ్యవస్థ అయితే చాలా బాగుంది.
మ్యాక్సిమం క్రైమ్ రేట్ తగ్గించడానికి అందరూ చూస్తున్నాం కాబట్టి ఎక్కడ మీరు ఎవ్వరికి భయపడక్కర్లేదు, ఎవరి దగ్గర జడక్కర్లేదు, ధైర్యంగా మీ బాధను చెప్పుకోవచ్చు. అంతేగాని అబద్ధం సాక్ష్యాలు చెప్పి అబద్ధాలు కేసులు ఇచ్చేసి పోలీసు వాళ్ళు మిస్యూజ్ చెయ్యొద్దు దయించి. నా ఫోన్ నెంబరు 9866 దయించి మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా, మీ పిల్లల విషయంలో ఏమైనా ఇంకా ఇంకా బెటర్గా ఇంకా సలహాలు ఏమైనా కావాల్సి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకు హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్.